కూడి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ వందనములు. ఈ యొక్క సమయంలో మనం నేర్చుకోబోయే విషయం ఏంటంటే, మనము ధైర్యం గలవారమై ఉండాలి అనే విషయాన్ని నేర్చుకుంటున్నాం పిల్లలు. అంటే ఈ విషయాన్ని మనం ఎందుకు నేర్చుకోవాలంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి మనము ధైర్యం అనేది లేకుండాంటే మనము ఎంత బ్రతికినా కూడా వ్యర్థమే అనే విషయాన్ని మనకు తెలియపరుస్తున్నారు పిల్లలు. ఎందుకు ఈ భూమి మీద మనం ధైర్యం గలవారిగా ఉండాలంటే, మొదటిది ఏంటంటే, ఇదిగో మన బాహ్య సంబంధము ఉన్నటువంటి ఈ శరీరంలో మన రెండు ఉన్నాయి. ఒకటేంటి, బాహ్య సంబంధమైనటువంటి శరీరం. ఇది ఈ బాహ్య సంబంధమైనటువంటి శరీరము నిత్యము ఉండేదానికైతే మాత్రం దేవుడు ఇవ్వాల. అయితే ఈ బాహ్య సంబంధమైనటువంటి శరీరంలో ఆత్మ అనేది ఒకటి పెట్టాడు దేవుడు. ఆత్మ అనేది పెట్టి ఈ ఆత్మే నిత్యము దేవునితో కూడా ఉండబోతుంది అని చెప్తున్నారు. అందుకే మనం చూడగలిగితే ప్రవర్తనలు కానివ్వండి, భక్తులు కానివ్వండి, దేవుని కోసం నీతిగా జీవించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మనం గమనించగలిగితే వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే మరణానికి వెదిరెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం పిల్లలు. మరణానికి ఎందుకు వెదిరెళ్ళారంటే, అవును, ఈ బాహ్య సంబంధమైనటువంటి శరీరం ఒకవేళ మన్నుకు మన్ను అయిపోయినా కూడా మాలో ఉండే ఆత్మ అనేది నిత్యము దేవునితో ఉండబోతుంది, నిత్యము దేవునితో ఉండబోతుంది అని వాళ్ళు ఆ యొక్క ధైర్యం కలిగి ఈ భూమి మీద ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం పిల్లరా. ధైర్యం కలిగి ఈ భూమిని కూడా వాళ్ళు దాటారు. ఆ విధంగా ధైర్యంగా కలిగి భూమిని దాటినటువంటి వాళ్ళు స్టేట్మెంట్, వాళ్ళు రాయిస్తూ ఇచ్చినటువంటి మాటలను మనం చూడగలిగితే ఒకసారి పౌలు గారు దృశ్యమైన వాటిని గురించి వివరిస్తున్నాడు. దృశ్యమైనవి, అదృశ్యమైనవి అంటే రెండు ఉన్నాయి. అంటే ఎక్కువగా దేని గురించి పౌలు గారు బోధిస్తున్నారంటే అదృశ్యమైన వాటి గురించి బోధిస్తున్నాడు. దృశ్యమైనవి అంటే కంటికి కనబడేవి. కంటికి కనబడేది ఈ గుడారం గురించి పౌలు గారు చెప్తూ ఉన్నాడు. ద సేమ్ టైం ఏం చెప్తున్నాడంటే, కంటికి కనబడనటువంటి అదృశ్యమైనటువంటి ఈ గుడారం గురించి కూడా పౌలు గారు ప్రస్తావిస్తూ రాస్తున్నాడు పిల్లలు. అంటే ఒక్కసారి మనకి ఎప్పుడు మనం ధైర్యం గలవారిగా ఉంటామంటే, ఇదిగో అదృశ్యమైనటువంటి వాటిని, అదృశ్యమైనటువంటి ఆత్మ నాలో ఉంది, ఈ ఆత్మకే దేవుడు నిత్యము పరలోక రాజ్యమైన రాజ్యాన్ని ఇవ్వబోతున్నాడు. నేను ఒకవేళ ఈ భూమి మీద చనిపోయినా కూడా నేను దేవునితో కూడా ఉండబోయేది ఈ బాహ్య సంబంధమైనటువంటి గుడారం కాదు, మరేంటి, ఆత్మ సంబంధమైనటువంటి లోపల ఆత్మ అనేది ఉంది. ఈ ఆత్మ ఎప్పుడు ఎల్లప్పుడూ దేవునితో కూడా ఉండబోతుందని ధైర్యంగా ఉండాలని ఆయన రాస్తున్నాడు పిల్లలు. అయితే నిత్యమైన వాటి గురించి ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రస్తావిస్తూ రాస్తున్నాడు. ఇప్పుడు ఏం రాస్తున్నాడు? నిత్యము, ఒక ఉదాహరణకి పరలోకం నిత్యము ఉండేది. అవును, పరలోకం అనేది ఉంది, ఇది నిత్యము ఉండబోతుంది అని దాని గురించి రాస్తున్నాడు. ఇంకా దేవుడు నిత్యమైనటువంటి వాడు, నిత్యము ఉన్నవాడు, అవును దేవుడని ఆయన ఉన్నాడు అని ఆయన గురించి మనకు పరిచయం చేస్తున్నాడు పిల్లలు. అయితే నిత్యమైనటువంటి వాడి గురించి ప్రస్తావిస్తూ ఆయన చెప్తున్నారు, ఈ గుడారాన్ని వదిలి మనము వేరొక గుడారంలోకి వెళ్ళాలి. ఈ బాహ్య సంబంధమైనటువంటి గుడారంలో మరొక ఆత్మ అనేది ఉంది. ఈ ఆత్మ వచ్చేసి కొన్ని దినాలు 60, 70, 80 సంవత్సరాలు మాత్రమే ఈ గుడారంలో ఉండబోతుంది. ఈ 60, 70, 80 సంవత్సరాలలో ఈ గుడారంలో ఉండబోయే ఈ ఆత్మ ఒకనాడు ఈ బాహ్య సంబంధమైనటువంటి గుడారంలో నుంచి బయటికి రాబోతుంది అనే విషయాన్ని మనకి ప్రస్తావిస్తూ ఇక్కడ రాస్తున్నాడు పిల్లలు. ఒక్కసారి మనం చూద్దాం. మొదటి సందర్భంగా మనం చూడగలిగితే కొరింథీ రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు మొదటి సందర్భంగా మనం చూద్దాం. బాగా గమనించగలిగితే పిల్లరా, అదృశ్యమైనటువంటి వాటి గురించి ఇక్కడ తెలియపరుస్తున్నాడు పౌలు గారు. మొదటి సందర్భం చూద్దాం మనం. 5వ వచనం, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమునైనదైన నివాసము పరలోకమందు మనకు ఉన్నదని ఎరుగుదుము అంటున్నాడు పిల్లలు. అంటే మనం బాగా గమనించగలిగితే భూమి మీద మన గుడారం అంటే అందులో మనం కూడా ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి కొరింథీలో ఉన్నటువంటి ఆ సంఘంలో అపోస్తలుడైన పౌలు గారు బోధిస్తున్నాడు పిల్లలు. ఏమని బోధిస్తున్నాడు? భూమి మీద మన గుడారము ఈ నివాసము శిథిలమైపోయినను అంటున్నాడు.
అంటే ఈ బాహ్య సంబంధమైనటువంటి ఈ స్ట్రక్చర్ ఉంది కదా, ఈ గుడారం, ఇది శిథిలమైపోయినా కానీ అయితే చేత పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైన నివాసము మనకు పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. రెండు విధాలు మనకి ఇక్కడ నేర్పిస్తున్నాడు పిల్లల. మొదటి విధానం ఏంటంటే, ఇదిగో ఈ బాహ్య సంబంధమైనటువంటి గుడారము ఒకవేళ మనం వదిలినా కూడా, ఈ బాహ్య సంబంధమైనటువంటి ఈ యొక్క శరీరాన్ని మనం ఈ భూలోకంలో విడిచిపెట్టినా కూడా, అయితే మనకి నిత్యమైనటువంటి కట్టడ అనేది ఒకటి ఉంది. నిత్యమనేది ఒక రాజ్యం అయితే మనకుంది. మనలో ఉండే ఆత్మ వచ్చేసి కొన్ని దినాలకి ఈ గుడారంలో నుంచి బయటికి రాబోతుంది. ఈ బాహ్య సంబంధమైనటువంటి గుడారం నుంచి ఆత్మ అనేది బయటికి రాబోతుంది. అది పరలోకమందు మనకున్నది అని అపోస్తులైనటువంటి పౌలు గారు కొరింథీలో ఉన్నటువంటి పరిశుద్ధులకి చెప్తూ ఉన్నాడు పిల్లలు. అంటే ఈనాడు మనకు కూడా ఇది వర్తిస్తుందా అంటే, అవును, మనకు కూడా వర్తిస్తుంది. మనం కూడా ఏంటంటే భయపడుతూ ఉంటాం, ఏమైపోతామో, ఏమవుతుంటుందో, మా జీవితాలు ఎలా ఉండబోతాయో అని చాలా మంది కూడా భయపడుతూ ఉంటారు పిల్లలు. వాస్తవానికి మనం గమనించగలిగితే మనము భయపడాల్సినటువంటి అవసరత లేదు. ఈ గుడారంలో ఉండే ఆత్మ కొద్ది దినాలే ఇందులో ఉండాలని దేవుడు అమర్చి అందులో ఉంచాడు. కొద్ది దినాలు మాత్రమే ఇందులో ఉండాలని అమర్చి ఇందులో పెట్టినటువంటి దేవుడు కొద్ది దినాల తర్వాత మరొక రాజ్యాన్ని, అనగా మరొక దేశాన్ని, పరలోకమైన రాజ్యాన్ని స్వతంత్రించుకోబోతుంది మనలో ఉండే ఆత్మని చాలా స్పష్టంగా అపోస్తలుడైన పౌలు గారు మనకు నేర్పిస్తున్నాడు పిల్లలు. ఈనాడు మనం కూడా భయపడాల్సినటువంటి వారంగా ఉండకూడదు, ధైర్యం కలిగి మనం ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఒక పౌలు గారు కూడా ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, నా మట్టుకు బ్రతుకుట క్రీస్తు, చనిపోతే లాభము. ఏమంటున్నాడు? నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే కానీ నేను చనిపోతే లాభము. ఎందుకు? ఈ బాహ్య సంబంధమైనటువంటి శరీరం నేను ఉన్న రోజులు క్రీస్తు కోసం బ్రతకాలి. ఒకవేళ నేను చనిపోయానా, ఈ చనిపోయినా కూడా నాకు మేలే. ఎందుకు చనిపోయినా కూడా నాకు మేలంటే, నేను ఈ బాహ్య సంబంధమైనటువంటి శరీరంలో నుంచి నా ఆత్మ అనేది బయటకు వచ్చినప్పుడు నేను దేవునితో కూడా ఉండబోతున్నాను. నేను దేవునితో కూడా ఉండబోతున్నానని ఆయన చాలా స్పష్టంగా నిదానించి అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధులకి తెలియపరుస్తున్నాడు పిల్లరా. ఈనాడు మనం కూడా ధైర్యం కలిగినటువంటి వారిగా ముందుకెళ్ళాలి. అయితే రెండో సందర్భాన్ని మనం గమనించగలిగితే, ఈ మాటలు అంత అర్థం కాదు, అభివృద్ధిని గురించి చెబుతున్నాడు. ఈ మాటలు అనేవి అంత అర్థమయ్యే మాటలు కాదు. ఆయన చెప్పేది ఏంటంటే, రాబో భవిష్యత్తు గురించి చెప్తున్నాడు. ఒక అభివృద్ధి, రాబో భవిష్యత్తు గురించి మనకి ఇప్పుడే తెలియజేస్తున్నాడు. ఏంటి? అవును, ఈ భవిష్యత్తు నువ్వు ఎంత బ్రతికినా కూడా ఒక రోజు అయితే మాత్రం నువ్వు ఈ లోకాన్ని వదలాల్సిందేను. కానీ ఈ లోకాన్ని విడిచిన తర్వాత నిత్యము ఉండబోయే ఆ రాజ్యంలో ఉండబోతున్నాం అనేది రెండో సందర్భాన్ని మనకు తెలియజేస్తున్నాడు పిల్లలు. ఏ విధంగా తెలియజేస్తున్నా మనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 23వ వచనం మనం చూడగలిగితే ఇక్కడ చెప్తున్నాడు, ఈ రెండింటి మధ్యను ఇరుకునబడి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవాలని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరి మేలు. నేను ఈ రెండింటి మధ్య ఏం చేస్తున్నాను? ఇరుకుని పడిపోయి ఉన్నాను అంటున్నాడు. ఈ రెండింటి మధ్య ఏం చేస్తున్నాడు అంటే, ఈ బాహ్య సంబంధమైనటువంటి శరీరంలో ఈ ఆత్మను పెట్టుకొని పౌలు గారు ఇరుకుని పడి ఉన్నాను. అయితే నేను వెడలిపోవు కాలం వచ్చుచున్నది, ఆ కాలంలో నేను క్రీస్తుతో కూడా ఉండబోతున్నాను. నేను వెడలిపోవు కాలం అయితే ఒకటి ఉంది, ఆ కాలాన్ని నేను ఎవరితో ఉండబోతున్నానని చెప్తున్నాడు. ఇక్కడ కూడా ఫిలిప్పీలో ఉన్నటువంటి పరిశుద్ధులకి, ఈ ఫిలిప్పీ సంఘంలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభువు సంఘానికి చెప్తూ ఉన్నాడు పిల్లలు. అయితే నేను వెడలిపోయే కాలం అయితే ఒకటి వస్తుంది, అది నేను క్రీస్తుతో కూడా ఉండబోయే కాలం. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే, ఆయన ఇరుకుని పడిపోయాడు. దేని మధ్య ఇరుకుని పడిపోయాడంటే, ఇదిగో ఆ శరీరం మధ్య, ఇంకా ఈ ఆత్మ మధ్యలో ఎవరున్నారంటే పౌలు గారు ఉన్నాడు. నిజమైనటువంటి పౌలు గారు ఎవరంటే, బాహ్య సంబంధమైనటువంటి గుడారం గురించి చెప్పదు ఆయన. మరేంటి? ఈ ఆత్మ సంబంధమైనటువంటి లోపల ఉండే ఆత్మ గురించి మాట్లాడుతున్నాడు. నేను వెడలిపోయే కాలం అనేది వస్తుంది, ఆ కాలం ఒకటి వచ్చిన తర్వాత నేను దేవునితో కూడా క్రీస్తుతో కూడా నేను ఉండబోతున్నాను అనే విషయాన్ని ఈ కొరింథీయులు తెలియజేస్తున్నారు. అయితే మనం చూడగలిగితే కొరింథీ రాసినటువంటి మొదటి పత్రిక
5వ అధ్యాయం 23వ వచనం చూడగలిగితే, కొరింథీ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం చూడగలిగితే, ఒకసారి మనం చూద్దాం. కొరింథీ రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 23వ వచనం, 15-23 మనం చూడగలిగితే ఇక్కడ చెప్తున్నాడు, పిల్లలు, ప్రతి వాడును తన తన వరసలోనే బ్రతికింపబడును, ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు అంటున్నాడు. పిల్లలు, ప్రతి వారు కూడా తన తన వరుసలో బ్రతికింపబడతారు. ప్రతి వారు తన తన వరుసలో బ్రతికింపబడతారు. అయితే ప్రతివాడు తన తన వరుసలో బ్రతికింపబడిన తర్వాత ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుతారు. అయితే క్రీస్తు వచ్చినప్పుడు బ్రతికింపబడేది ఏంటంటే ఆత్మ. పిల్లలు, ఈ ఆత్మ అనేది ఏమవుతుందంటే తిరగా దేవుని దగ్గరికి చేరబోతుంది. రేపు తీర్పులో నిలబడబోయేది కూడా ఆత్మే. ఇక్కడ ఆత్మ గురించి తెలియపరుస్తున్నాడు. ప్రతి వాడు తన తన వరుసలో ఉంటారు. అయితే దేవుని కోసం బ్రతికిన వారందరూ కూడా బ్రతికింపబడతారు. నిత్యం ఉండే ఆ రాజ్యాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. అయితే మనము 3 సందర్భంగా మనం చూడగలిగితే, పిల్లరా, దేవుడు ఏర్పాటు చేసిన ఈ గుడారము అంటున్నాడు. 3, దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ గుడారము, మొదటిది శరీరము, రెండోది ఆత్మ. ప్రారంభంలో ఆదామును చేసినప్పుడు కూడా దేవుడు ఏం చేశాడు, ఎలా తయారు చేశాడంటే శరీరాన్ని చేసి అందులో జీవవాయువు ఊదగా జీవాత్మను ఏం చేశాడు, జీవవాయువు ఊదగా జీవాత్మ అయింది. జీవాత్మ అంటే ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇందులో ఈ బాహ్య సంబంధమైనటువంటి శరీరాన్ని మొదటగా చేశాడు, ఇది శిథిలమైపోయేది. కానీ లోపల ఆత్మ పెట్టాడు, ఆ ఆత్మ నిత్యము కూడా ఉండబోయేది. ఏంటి? నిత్యము కూడా ఉండబోయేది. పిల్లల, ఏది వీటిలో నిత్యము కూడా ఉండబోయేది అంటే, ఏది నిత్యము కూడా ఉండబోయేది అంటే లోపల ఉండే ఆత్మ మాత్రమే. మరి ఈ బాహ్య సంబంధమైనటువంటి శరీరం మన్నుకు మన్ను అయిపోతుంది. అది మన్నుకు వెళ్ళాలని దేవుడు సృజించాడు. ఎందుకంటే రక్త మాంసాలు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరవు అని లేఖనాలు మనకు సెలవిస్తున్నాయి. మరి రక్త మాంసాలు ఉన్నప్పుడు దేవుని దగ్గరికి మనిషి వెళ్ళగలడు అంటే ఖచ్చితంగా వెళ్ళలేడు. మరేంటి వెళ్ళబోయేది ఏంటంటే లోపల ఉండే ఆత్మ మాత్రమే. లోపల ఉండే ఆ ఆత్మే. దాని గురించి అపోస్తలుడైన పౌలు గారి కొరింథీ పట్టణంలో చెబుతున్నాడు, ఈ గుడారముల నుంచి వేరొక గుడారములోనికి వెళ్ళవలసి అవసరం ఉంది. వెళ్ళాలి, ఈ ఆత్మ అనేది వెళ్ళబోతుంది అని చాలా స్పష్టంగా ప్రారంభం నుంచి కూడా మనకి తెలియపరుస్తున్నారు. పిల్లరా, చాలా మంది కూడా ఏం చేశారు, ఆ విధంగా వెళ్ళారు. అయితే 2వ వచనం మనం చూడగలిగితే, కొరింథీ రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చూడగలిగితే, మనము దిగంబరులను కాక వస్త్రము ధరించుకునే వారముగా కనబడదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపై ధరించుకుని ఆప్సేసించు దీనిలో మూలుగుచున్నాము అంటున్నాడు. పిల్లలు, మనము దిగంబరులుగా కాక వస్త్రములు ధరించుకునే వారంగా ఉన్నాము అంటున్నాడు. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకుని ఆప్సేసించుచు దీనిలో మూలుగుచున్నాము. 3వ వచనం, ఈ గుడారంలో ఉన్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయవలనని కాదు గాని మత్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమున దీనిపైన ధరించుకుని కోరుచున్నాము అంటున్నాడు. పిల్లలు, మనం బాగా గమనించగలిగితే ఈ యొక్క ఈ గుడారంలో కొద్ది దినాలు మాత్రమే ఏమైపోతుంది, ఆత్మ అనేది ఉంటుంది. ఆ ఆత్మ అనేది బయటకు వచ్చిన తర్వాత ఈ శరీరం మన్నుకి మన్ను అయిపోబోతుంది. మన్నుకి మన్ను అవ్వాలనే దేవుడు చేశాడు. కానీ ఆవిష్కారాన్ని పెట్టినటువంటి దేవుడు 70-80 సంవత్సరాలు ఆవిష్కారం పెట్టినటువంటి దేవుడు ఈ 70-80 సంవత్సరాల లోపల ఈ బాహ్య సంబంధమైనటువంటి గుడారంలో మూలుగుతూ ఉన్నాము అంటుంది. ఉన్నారా? మూలుగుతూ ఉన్నారా? అవును ప్రియులారా, మూలుగుతూ ఉన్నారు. ఉన్నటువంటి సమస్యలు, ఉన్నటువంటి పరిస్థితులు, అప్పులు, బాధలు, కుటుంబ సమస్యలు, ఇంకా మనం కుటుంబంలో చూడగలిగితే భార్యాభర్తలకు సంబంధమైనటువంటి జీవితాలు, పిల్లలకి తల్లిదండ్రులకి సంబంధమైనటువంటి జీవితాలు, బయట ఉన్నటువంటి తొందరలు,
ఇవన్నీ కూడా మనిషిని ఏం చేస్తున్నాయంటే మూలుగుచూ ఉన్నారు. అయితే ఈ మూలుగుతున్నటువంటి ఈ జీవితంలో, మూలుగుతున్నటువంటి ఈ బాహ్య సంబంధమైనటువంటి శరీరం నుంచి ఆ ఆత్మ అనేది ఒకరోజు బయటకు రాబోతుంది. ఏమైపోతుంది? ఈ ఆత్మ అనేది ఒకరోజు బయటికి రాబోతుంది అనేది చాలా తథ్యం ప్రియుల. నిజమా అదంటే? ఖచ్చితంగా నిజం. ఖచ్చితంగా ఆత్మ అనేది ఖచ్చితంగా బయటికి రాబోతుంది. నిత్యము మాత్రం అందులో ఏమవదు, అది ఉండదు. అందుకే మనం కొంచెం ముందుకెళ్ళి మనం చూడగలిగితే భక్తుడైనటువంటి యెషయా గారు ఈ యొక్క బాహ్య సంబంధమైనటువంటి గుడారం గురించి ఈ విధంగా తెలియజేస్తున్నాడు. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 12వ వచనం మనం చూడగలిగితే, నా నివాసము పెరికివేయబడెను అంటున్నాడు. దేని గురించి చెప్తున్నాడు? నా నివాసము పెరికివేయబడును అనే విషయాన్ని దేని గురించి చెప్తున్నాడు ఇక్కడ భక్తుడైనటువంటి యెషయా గారు అంటే మనం బాగా గమనించగలిగితే పిల్లరా, ఈ బాహ్య సంబంధమైనటువంటి గుడారం గురించి చెప్తున్నాడు. ఒకరోజు పెరికివేయబడద్దు నా శరీరం అనేది, నా గుడారం అనేది పెరికివేయబడుతుంది అని ఎరిగి ఉన్నారు పిల్లలు. అంటే గుడారం అంటే ఇదిగో మనం నివసించే బాహ్య సంబంధం అనేది కట్టడాల గురించి చాలా మంది అనుకుంటారు. మరి ఆయన చెప్పే విషయం ఏంటంటే ఇక్కడ నా గుడారం అనేది పెరికివేయబడుతుంది అంటున్నాడు. గొర్రెల కాపరి గుడిసెల వలె అది నా యొద్ద నుండి ఎత్తుకొని పోబడెను అంటున్నాడు. ఉదాహరణకి గొర్రెల కాపరులు మనం చూస్తూ ఉంటాము. గొర్రెల కాపరులు మనం చూస్తూ ఉంటే ఎక్కడ మేత కలిగిన చోటు ఉంటే గొర్రెలు ఎక్కడ పరుండుతాయో అక్కడికే వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారంటే గుడిసెలు వేసుకుంటూ ఉంటారు పిల్లలు. ఇంకొక ఊర్లు తిరుగుతూ ఉంటారు అన్నమాట. వారు పొలాలు మారుతూ ఉంటారు. అయితే వాళ్ళు ఒకే ప్లేస్ అనేది ఎడారిలో పెట్టుకోరు. వాళ్ళు ఎందుకు పెట్టుకోరు? ఆ గొర్రెలు ఎక్కడుంటే ఆ కాపరులు కూడా అక్కడే గుడారాలు వేసుకుంటారు. అయితే ఇక్కడ మనం చూడగలిగితే ఈ యెషయా గారు ఏం మాట్లాడుతున్నారంటే ఈ గుడారం గురించి మాట్లాడుతున్నాడు. ఏ గుడారం గురించి? ఈ బాహ్య సంబంధమైనటువంటి గుడారం గురించి మాట్లాడుతున్నాడు. ఇదిగో ఈ బాహ్య సంబంధమైనటువంటి గుడారము పెరికివేయబడద్ది, ఒకరోజు తుడిచివేయబడుతుంది అంటున్నాడు. ఉదాహరణ దేని చూపించాడంటే ఇదిగో గొర్రెల కాపరులను చూపించాడు పిల్ల. ఈ గొర్రెల కాపరులు ఉన్నారే, ఈ గొర్రెల కాపరులు ఎలా అయితే గొర్రెలను మార్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారో ఆ విధంగా నేను కూడా, నా గుడారం కూడా ఒకరోజు తీసివేయబడుతుందని ఈ బాహ్య సంబంధమైనటువంటి గుడారం గురించి చెప్తున్నాడు పిల్లలు. అయితే ఇక్కడ మనం సీలైన్ చూడగలిగితే యెషయా గ్రంథం 38వ అధ్యాయం సీలైన్లో మనం 12వ వచనంలో సీలైన్లో, నేనివాడు తన పని చుట్టుకున్నట్లు నేను నా జీవము ముగించుచున్నాను, ఆయన నన్ను బద్దె నుండి కత్తిరించుచున్నాడు, ఒక దినములోగా నీవు నన్ను సమాప్తి చేసి ఉన్నావు అంటున్నాడు పిల్లలు. నేయివాడు నూలు ఎలా అయితే చేతికి చుట్టుకుని ఉంటాడో అంటున్నాడు పిల్లలు. మగ్గం నేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? మొత్తం కూడా చేతికి చుట్టుకుంటారు. తర్వాత దాన్ని తిరగా అలా అల్లుతూ ఉంటారు పిల్లలు. అయితే తిరగ మనం చూడగలిగితే ఒక దినములోగా నీవు నన్ను సమాప్తి చేసి ఉన్నావు. ఈ మాట చాలా అద్భుతంగా ఉంటుంది పిల్లలు. ఒక దినములోగా దేవుడు ఎలా సమాప్తి చేసి ఉన్నాడు? ఏ విధంగా చేస్తున్నాడు అంటే, అవును ఒక దినము కూడా కాదు, ఇంకా మనం చూడగలిగితే ఒక్క క్షణంలోనే ఈ బాహ్య సంబంధమైనటువంటి గుడారం నుంచి ఆత్మ అనేది బయటకు వస్తుంది. నువ్వు ధైర్యంగా ఉండు. అయితే మనము ధైర్యం కలవారుగా ఉండాలనేది భక్తులందరూ మనకు నేర్పిస్తున్నారు పిల్లలు. మరొక భక్తుని మనం చూడగలిగితే పిల్లరా, ఆయనే యోబు గారు. చూడగలిగితే ఈయన కూడా ఈ గుడారం గురించి ఏం చెప్తున్నాడంటే 4వ అధ్యాయం 19వ వచనం మనం చూడగలిగితే ఈ యొక్క బాహ్య సంబంధమైనటువంటి గుడారం, ఈ ఆత్మ గురించి విడదీసి మాట్లాడుతున్నాడు పిల్లరా. చూద్దాం. యోబు గ్రంథం 4వ అధ్యాయం 19వ వచనం, జిగటం వంటి ఇండ్లలో నివసించు వారి యందు, మట్టిలో పుట్టిన వారి యందు, చిమట చితికినట్లు చితికిపోవు వారి యందు మరి ఎన్ని కనుగొనను అంటున్నాడు పిల్లలు. జిగటం వంటి ఇండ్లలో నివసించు వారి యందు, మట్టిలో పుట్టిన వారి యందు అంటున్నాడు. అయితే చిమ్మట చితికినట్లు చితికిపోవు వారి యందు అంటున్నాడు పిల్లలు. అంటే చిమ్మట చితికినట్టు ఎగిరిపోతూ ఉన్నారు మనుషులు. అందులో నుంచి ఏం వచ్చేస్తుందంటే ఆత్మ అనేది బయటికి రాబోతుంది. ఈ మట్టి అనేది మట్టికి వెళ్ళిపోతుందని చాలా గొప్పగా మనకి ఇక్కడ యోబు గారు తెలియజేస్తున్నాడు పిల్లలు. యోబు గారు ఏం చేస్తున్నారు? మనకి తెలియజేస్తున్నారు. అయితే మనం చదువుకున్నటువంటి లేఖన భాగం దగ్గర మనం ఒకసారి చూడగలిగితే కొరింథీ రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం
6వ వచనం చూడగలిగితే పౌలు గారు మనం చూడగలిగితే ఈ గుడారం గురించి ఇంకా చాలా స్పష్టంగా మనకి ముందుకు తెలియపరుస్తున్నాడు. 6వ వచనం, వెలుచూపుల వలన కాక విశ్వాసం వలనే నడుచుకొనుచున్నాము, కాగా ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాము అంటున్నాడు పిల్లలు. అంటే ఈ గుడారంలో ఉన్నటువంటి మనము ఆయన చెప్పే మాట ఏంటంటే ధైర్యంగా ఉన్నాము, ధైర్యం గలవారిగా ఉన్నాము అంటున్నాడు. అయితే ఈ గుడారంలో ఉన్నంతకాలం మనం ధైర్యంగా ఉండాలి, మంచిదే. దేనికోసం ధైర్యంగా ఉండాలంటే, అవును, దేవుడు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన నన్ను ఈ గుడారంలో ఉండగానే నన్ను రక్షించగలడు, ఈ గుడారంలో నేను ఉండగానే ఒక పరిశుద్ధపరిచి నన్ను దేవునికి దగ్గరగా చేసుకోగలడు, ఈ గుడారాన్ని ఒకవేళ నేను ఖాళీ చేసినా కూడా దేవుని దగ్గరకు నన్ను చేర్చుకోబోతున్నాడు అనే నిశ్చయత కలిగి మనం ఉండాలి పిల్లలు. ఎలా ఉండాలి? నిశ్చయత కలిగి ఉండాలి. ఒకవేళ దేహాన్ని విడిచినమా, ఈ దేహాన్ని విడిచిన తర్వాత వేరే గుడారం లేక మన ఆత్మ వెళ్ళాలా, అది దేవుని గుడారమై ఉండాలి, పరలోక రాజ్యమైన రాజ్యమై ఉండాలి. నరకానికి మనం వెళ్ళకూడదు, నరకాన్ని మనం ఎప్పుడు కూడా స్వతంత్రించుకోకూడదు, నరకాన్ని మనం ఇష్టపడకూడదు. ఎందుకంటే ఈ 60, 70, 80 సంవత్సరాల్లో మనం ఉన్నప్పుడు ధైర్యం గలవారిగా మనం ఎప్పుడు ఉంటామంటే ఉన్నతంగా దేవుని కోసం బ్రతికినప్పుడు, ఉన్నతంగా దేవుడు చెప్పినటువంటి వాటిలో మనం ఉండగలిగితే అప్పుడే మనం ఉండగలం పిల్లలు. అయితే మనము ఇంకొంచెం ముందుకి మనం చూడగలిగితే 7వ వచనం, కనుక ఈ దేహంలో నివసించినంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాము, ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువు వద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. ఈ దేహాన్ని ఎప్పుడైతే మనము విడిచిపెడుతున్నామో, ఈ దేహాన్ని ఎప్పుడైతే మనము తొలగించి బయటకు వచ్చేస్తున్నామో, దేవునితో ఉండాలని ఇష్టపడుచున్నాము అంటున్నాడు. అంటే దేవునితో ఉండాలని మనం ఇష్టపడాలి, దేవుని దగ్గరకు వెళ్ళాలని మనం ఇష్టపడాలి. చాలా అద్భుతమైనటువంటి వివరణ, చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనకి నేర్పిస్తున్నాడు పిల్లలు. అయితే అది ఏం చెప్పడానికి ఆయన ముందుకు వస్తున్నాడు ఈ పౌలు గారు అంటే, నీకు ఇచ్చినటువంటి ఈ ఆవిష్కాలంలో ఈ బాహ్య సంబంధమైనటువంటి గుడారం నుంచి నువ్వు బయటికి రావాలి. ఈ బాహ్య సంబంధమైనటువంటి గుడారం నుంచి నువ్వు బయటకు వచ్చి ఒక కాలం రాబోతుంది, ఆ కాలం దేవుడితో ఉండాలి. నువ్వు ఎవరితో ఉండాలి? దేవునితో ఉండాలి అంటున్నాడు. దేవునితో ఉండాలని చెప్తూ మనం చూడగలిగితే రోమపత్రిక 8వ అధ్యాయం 24వ వచనం మనం చూడగలిగితే అదే పౌలు గారు ఇక్కడ చెప్తున్నాడు పిల్లలు. ఏం చెప్తున్నాడు? రోమపత్రిక 8వ అధ్యాయం 24వ వచనం, ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడనప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడో నిరీక్షించును. మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము అంటున్నాడు పిల్లలు. అంటే ఇక్కడ మనకి బాగా గమనించగలిగితే పిల్లలు, ఇక్కడ అదే అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి అంటున్నాడు. నిరీక్షణ కలిగి ఒక్కసారి క్రీస్తు ప్రభువు రక్తంలో కడగబడినటువంటి మనందరూ కూడా ఆయన చెప్పే మాట ఏంటంటే, నువ్వు నిరీక్షణ కలిగి ఉండు. నువ్వు నిరీక్షణ కలిగి ఉంటే ఈ గుడారాన్ని దాటినప్పుడు నీలో ఉండే ఆత్మ వేరొక గుడారాన్ని స్వతంత్రించుకోబోతుంది. అయితే నిరీక్షణతో నువ్వు ఎదురు చూడు అంటున్నాడు పిల్లలు. అయితే ఈనాడు మనం క్రైస్తవులు ఉండే మనం అందరం కూడా ఎంతవరకు ఆయన ఎదురు చూస్తున్నాం అనేది ప్రశ్న పిల్లలు. ఎంతవరకు అవును నేను ఈ భూమిని దాటినా కూడా నేను దేవునితో కూడా ఉండబోతున్నాను, నేను ఒకవేళ ఈ భూమిని దాటినా కూడా నాలో ఉండే ఆత్మ పరలోకమైన రాజ్యాన్ని స్వతంత్రించుకోబోతుంది అని గట్టిగా విశ్వాసం నిరీక్షణ కలిగి మనం ఉన్నామా అనేది ప్రశ్న. ఒకవేళ ఆ విధంగా మనం లేకుండా ఉంటే, మనము ఆ విధంగా లేకుండా ఉంటే ఈ భూమి మీద జీవించినటువంటి 60, 70, 80 సంవత్సరాలు కూడా వ్యర్థం అవుతుంది పిల్లలు. ఈ 60, 70, 80 సంవత్సరాలు కూడా మొత్తం కూడా ఏమవుతుందంటే మొత్తం కూడా వ్యర్థం అయిపోద్ది. అయితే ఈ మొత్తం కూడా వ్యర్థం కాకుండా ఉండాలంటే ఈ బాహ్య సంబంధమైనటువంటి శరీరంలోని ఈ ఆత్మ అనేది నివసించినంత కాలం దేవునితో మనం నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుని కోసం నిరీక్షణ కలిగి మనం ఎదురు చూడాలి. ఏమని ఎదురు చూడాలంటే, అవును పరలోకం అనే ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యాన్ని నేను స్వతంత్రించుకోవాలి.
దేవుడనే ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి నేను వెళ్ళాలి, ఆయన నా కోసం పరలోకమున రాజ్యాన్ని సిద్ధపరిచాడు, ఈ యొక్క జీవితాన్ని నేను ముగించుకున్న తర్వాత నాలో ఉండే ఈ యొక్క ఆత్మ అనేది వేరొక గుడారంలోకి వెళ్ళిపోతుంది, నేను ధైర్యం కలిగి ఉండాలి. ఎప్పుడు ధైర్యం వస్తుంటుంది పిల్లరా? ఎప్పుడు ధైర్యం వస్తుంటుంది అంటే దేవుని కోసం మనం ఎప్పుడైతే నిలబడగలుగుతామో, ఎప్పుడైతే మనము దేవుని కోసం నిలబడగలుగుతామో మనం ధైర్యం గల వారిగా ఉంటాం పిల్లలు. అయితే మనం చదువుకున్నటువంటి లేఖన భాగం కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం మనం చూడగలిగితే, ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువుని వద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము అంటున్నాడు పిల్లలు. ఎలా ఇష్టపడాలని చెప్తున్నాడు? ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువుని వద్ద ఉండుటకు, ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువుని వద్ద ఉండుటకు ఇష్టపడుచున్నాము అంటున్నాడు పిల్లలు. అంటే ఈ యొక్క కొరింథీలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధులకి ఏమని తెలియపరుస్తున్నాడు ఈ అపోస్తలుడైన పౌలు గారు అంటే, ఈ దేహాన్ని విడిచిపెట్టినా కూడా, ఈ దేహాన్ని విడిచిపెట్టినా కూడా మేము ప్రభువుతో అయితే ఉంటున్నామని, ఇలా ఉండాలి మీరని ఆ కొరింథీలో ఉన్నటువంటి పరిశుద్ధులకి నేర్పిస్తున్నాడు పిల్లలు. అంటే ఈ సమయంలో మనం కూడా నేర్చుకోవాలంటే, అవును మనం కూడా నేర్చుకోవాలి. మనం కూడా ఏమంటే ధైర్యం గలవారిగా ఉండాలి పిల్లలు. ఎలా ఉండాలి? ధైర్యం గలవారిగా మనం ఉండాలి. ఎందుకు ధైర్యం గలవారిగా ఉండాలంటే, ఈ బాహ్య సంబంధమైనటువంటి గుడారంలో నుంచి ఆత్మ అనేది బయటకు వచ్చినా కూడా ఈ ఆత్మ నిత్యము కూడా దేవునితో ఉండబోతుంది. ఈ ఆత్మ అనేది దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోబోతుంది. ఈ ఆత్మ అనేది దేవునితో నిరంతరం ఉండబోతుందని నిరీక్షణ గలవారమై మనం ఉండాలి. అలా ఉన్నవారే ఈ మాటలు వాయిస్తున్నారు. దేవుడు వారి ద్వారాగే వాయించి ఇచ్చాడు. దేవుడు వారి ద్వారాగే వ్రాయించి ఇవ్వడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, వాళ్ళందరూ కూడా ఈ బాహ్య సంబంధమైనటువంటి శరీరాన్ని విడిచారు. ఈ బాహ్య సంబంధమైనటువంటి శరీరాన్ని విడిచి వారు మరొక గుడారాన్ని స్వతంత్రించుకున్నారు. ధైర్యం కలిగి దేవుని కోసం ముందుకెళ్ళారు పిల్లలు. ఈనాడు మనం కూడా ఏం చేయాలంటే ధైర్యం గల వారిగా మనం ఉండాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. 9వ వచనం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం, కావున ఈ దేహమందున్నను దేహమును విడిచినను ఆయన ఇష్టమై ఉండవలనని మిగుల ఆక్షేపించుచున్నాము అంటున్నాడు పిల్లలు. ఇక్కడ మనం బాగా గమనించగలిగితే, ఈ దేహంలో ఉన్నా కానివ్వండి, ఈ దేహమును విడిచినా కానివ్వండి, ఎలా ఉండాలని చెప్తున్నాడు? ఆయనకి ఇష్టలుగా ఉండాలి. మరోసారి చదువుదాం. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకి ఇష్టమై ఉండవలనని మిగులు ఆక్షేపించుచున్నాను అంటున్నాడు పిల్లలు. అంటే ఆ కొరింథీలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధులకి ఏమని చెప్తున్నాడంటే, మీరు ఈ దేహంలో ఉన్నారా, అయితే దేవుని కోసం బ్రతకండి. ఈ దేహం విడిచినా కూడా మీరు దేవుని దగ్గరకు వెళ్ళిపోబోతున్నారు, దేవుని దగ్గర ఉండబోతున్నారు. మీరు ధైర్యం గలవారిగా ఉండండి. ఎలాంటి నిరీక్షణ చూపిస్తున్నాడు పిల్లరా? ఎలాంటి నిరీక్షణ చూపిస్తున్నాడు? ఉందా ఈనాడు నిరీక్షణ? ఆ నిరీక్షణ మనకుందా? మన సంఘంలో ఉన్నటువంటి వారికి ఉందా? సమాజానికి ఉందా ఆ నిరీక్షణ? అంటే నిరీక్షణ లేదు. చాలామంది ఏమనుకుంటున్నారంటే, అవును మేము చనిపోతాం, భయం, చనిపోతే మేము ఏమైపోతాము, చనిపోతే మేము ఎక్కడికి వెళ్తాము అని చాలామంది బాధపడుతుంటారు పిల్లలు. కానీ వాళ్ళందరికీ చెప్పే విషయం ఏంటంటే, ఆ నిరీక్షణ లేకుండా దేవుడు భయపడే వారందరికీ దేవుడు ఏం తెలియపరుస్తున్నాడు ఈ వాక్యం ద్వారా కంటే, మీరు ధైర్యం గలవారిగా ఉండండి. ఒకవేళ ఈ భూమిని దాటినా కూడా మీరు దేవునితో కూడా ఉండబోతారు. ఈ భూమి మీద నివసించినా కూడా మీరు దేవునితో కూడా ఉండబోతారు. ఎప్పుడంటే ఆయనకి ఇష్టలుగా మనం జీవించినప్పుడు, ఆయనకి ఇష్టలుగా మీరు బ్రతికినప్పుడు, ఆయన ఇష్టము, ఆయన చెప్పినటువంటి ఆజ్ఞల ప్రకారంగా మనం నడుచుకున్నప్పుడు, ఈ దేహాన్ని విడిచినా కూడా మనం దేవునితో ఉండబోతాం. దేహాన్ని విడవకుండా ఇలా ఉన్నా కూడా దేవునితో ఉండబోతాం. ఇలాంటి నిరీక్షణ మనకి చూపిస్తూ మన ఆత్మీయ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళు మనకు నేర్పిస్తున్నారు పిల్లలు. అయితే 10వ వచనం మనం చూడగలిగితే చాలా ఇంపార్టెంట్ అనేది వచనం పిల్లలు. 10వ వచనం, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అంటున్నాడు. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అంటే ఏంటంటే, బాగా గమనించగలిగితే పిల్లరా, తాను అంటే ఎవరైతే శరీరం ధరించుకుని ఉన్నారో వారి గురించి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును
ప్రతి వాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి అని చెప్తున్నాడు పిల్ల. ఈ బాహ్య సంబంధమైనటువంటి శరీరంలో ఆత్మను పెట్టుకుని జీవించే ప్రతి మనిషికి దేవుడు చెప్పే ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇదిగో నువ్వు మంచివైనను సరే చెడ్డవైనను సరే నీ దేహముతో జరిగించినటువంటి ఆ క్రియలను బట్టి ప్రతి వారు కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి అంటున్నాడు. అందులో మనం ఉన్నామా వాళ్ళు ఉన్నారా అంటే లేదు, అందరూ ఉన్నారు. రోమపత్రిక 3:23 ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు ఇచ్చినటువంటి మహిమను పొందలేకపోతున్నారు. అందుకే దేవుడు ఆ విధంగా రాశారు. అందరూ నిలబడాలి తీర్పు దగ్గర అంటే అవును, మంచివారు నిలబడాలి, చెడ్డవారు నిలబడాలి. ప్రతి ఒక్కరు కూడా తీర్పు దినం అనేది జరుగుతుంది. ఆ తీర్పు దినములో ఈ గుడారములో నీ ఆత్మను పెట్టుకుని జీవించినటువంటి నీవు మరొక గుడారానికి స్వతంత్రించుకోబోయేటప్పుడు నీకు తీర్పు అనేది జరుగుతుంది. ఆ తీర్పు దినాన క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఖచ్చితంగా నువ్వు ప్రత్యక్షం కావాలి. నువ్వు ఆ ప్రత్యక్షమయ్యే దినము లోపల ఒకవేళ నీ ఆత్మ దేవునికి ఇష్టానుసారంగా లేదేమో, నీలో ఉండే ఆ గుడారంలో నివసించే ఆ ఆత్మ దేవునికి ఇష్టానుసారంగా జీవించడం లేదేమో, ఒక్కసారి సరి చేసుకో, ఒక్కసారి సరిదిద్దుకో. దేవుని దగ్గర మారు మనసు పొంది బాప్తిస్మం పొంది నీ పాపాలు కడిగేసుకొని దేవుని కోసం ధైర్యంగా బ్రతకగలిగితే అలాంటి వారికి చెప్తున్నాడు, నువ్వు ధైర్యం గల వారి అయి ఉండు. అలాంటి వారికి అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు, నీవు ధైర్యం కలిగినటువంటి వాడిగా ఉండాలి, ధైర్యం కలిగినటువంటి ఆమెగా ఉండాలి, ధైర్యం కలిగినటువంటి ప్రజలుగా మీరు ఉండాలని మనకి నేర్పిస్తున్నాడు పిల్లలు. అయితే మనం అందరం కూడా ఒకవేళ దేవుడు చెప్పినట్టు మనం ఇంతకు ముందు ఏమన్నా జీవించలేదేమో, ఇక మీదటనైనా దేవుడు చెప్పినట్టు జీవించి ఈ బాహ్య సంబంధమైన శరీరంలో ఉన్నటువంటి ఆత్మని పవిత్రంగా మనం కాపాడుకొని వేరొక గుడారంలోకి వెళ్ళపోబోతుంది. కాబట్టి మన ఆత్మ ఆ వెళ్ళే గుడారము దేవుని గుడారమై ఉండాలి. ఆ వెళ్ళే గుడారము దేవుడు కట్టినటువంటి ఆ యొక్క స్థలమై ఉండాలి. అదే పరలోకం పిల్ల. ఆ పరలోక రాజ్యానికి మనం అందరం కూడా వారసులు కావాలని మిమ్మల్ని అందరం కూడా హెచ్చరిస్తూ నన్ను హెచ్చరించుకుంటున్నాను. ఓపిక అయినటువంటి మీ అందరూ కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యు ఆల్.